ఇళ్లు నిర్మించి 9 ఏళ్లు ఇచ్చింది ఎవరికీ లేదు. అందుకే అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి ఆ నివాసాలు. తలుపులు, కిటికీలు, వైర్లు, స్విచ్ బోర్డులు చోరీకి గురయ్యాయి. నిర్మించిన ఇళ్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నా అధికారుల్లో చలనం లేదు. అర్హుల ఎంపికలో పారదర్శకత లేదు. వెరసి కోట్లు వెచ్చించి నిర్మించి అలంకారప్రాయంగా మిగిలిన కరీంనగర్ జిల్లా 2 పడక గదుల ఇళ్లపై ఈటీవీ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నిర్మించిన 2 పడకల గదుల ఇళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. 13 బ్లాకుల్లో 500 గృహాలను 9 ఏళ్ల క్రితం నిర్మించారు. లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఆ 2 పడక గదుల ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. రాత్రి సమయాల్లో మందుబాబులు యథేచ్ఛగా మద్యం, గంజాయి వంటివి సేవిస్తూ జూద కేంద్రాలుగా తయారు చేశారు. ఏళ్లుగా 2 పడక గదుల ఇళ్లు ఖాళీగా ఉండడంతో గూడులేని కొందరు నిరుపేదలు ఆ గృహాల్లోకి చేరిపోయారు. ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసి విసిగిపోయామని, ఇక ఇచ్చే సూచనలు కనిపించకపోవడంతో తామే వాటిని ఆక్రమించాల్సి వచ్చిందని కొందరు లబ్ధిదారులు తెలిపారు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టిన్లు గాని 9 సంవత్సరాలు అవుతుంది. ఇవి గట్టి ఏ లేనోళ్ళకి ఒక్కలకన్నా ఇయ్యలేదు. అచ్చరాని అవిటికి అన్నిటికీ వాడుకుంటాను. అది కిటికీలు, తలుపులు అన్ని వాళ్ళకి కొట్టుకొని తీసుకుపోతారు. బేసిన్ల కాంచెలు పట్టుకపోయిన్లు, కరెంటు వైర్లు అన్ని పట్టుకపోయిన్లు, ఎలాంటిది లేదు. స్విచ్ బోర్డు కాంచెలు పట్టుకపోయిన్లు. డబుల్ బెడ్రూమ్లలో ఏం లేవు. ఎదురుగా ఒక్క కిటికీలు తప్ప, తలుపులు తప్ప, తలుపుల కాంచెలు పోతాయి. 9 సంవత్సరాల నుంచి ఈ కట్టి ఎవరికి ఏమి ఇవ్వకుండా మా పేదోళ్ళని దోసి కట్టి ఇది అమ్ముకొని మళ్ళా మేము ఇస్తామన్న ముచ్చటే ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ మేము ఇస్తామన్న ముచ్చటే కానీ ఇచ్చులేదు, చేసులేదు. మేము మాకు ఏడ జాగలేక వచ్చి మొన్న బాగా వానలు కొట్టినప్పుడు నీరుడు అచ్చాన్లో వచ్చాము సారు, మాకు ఇచ్చుడే లేదు. మాది 23వ వార్డు. మా 23వ వార్డులో ఇంతవరకు ఏ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని ప్రభుత్వం లేదు. మా ప్రజలైతే మా వాళ్ళు ఎంతోమంది అధికారుల దగ్గరికి పోతాను, అందరి దగ్గర మాట్లాడతాను, చేస్తాను, కానీ తిప్పిస్తూ ఉన్నారు. అమ్మ మీకు ఇల్లు కేటాయించిండ్లు, మీకు శాంక్షన్ అయింది అని కూడా చెప్పలే. ఇంతవరకు 9 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏ పేదవాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళు కేటాయించిన పేర్లకే ఇస్తాను, కానీ అసలైన పేదోని గుర్తించి ఇప్పుడే ఈ గవర్నమెంట్ కేటాయించాలని మేము కోరుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 2000కు పైగా దరఖాస్తులు రాగా పరిశీలించిన అధికారులు 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేశారు. అందులో అక్రమాలు జరిగాయని పలువురు కలెక్టర్కి ఫిర్యాదు చేయగా ఆ జాబితాను నిలిపివేసి రీసర్వే చేయించారు. గతంలో ఎంపిక చేసిన 500 మంది లబ్ధిదారుల్లో 212 మందిని అర్హులుగా గుర్తించారు. మిగిలిన ఇళ్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేస్తారా లేక పాత దరఖాస్తులనే పరిగణలోకి తీసుకుంటారా తేలాల్సి ఉంది. అదే అదనుగా భావించిన దళారులు ఇళ్లు ఇప్పిస్తామని ఆశ చూపి అందిన కాడికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రీసర్వేని పూర్తి చేసి జాబితాను కలెక్టర్కి పంపామని, అర్హులను గుర్తించి కలెక్టర్ నేరుగా ప్రొసీడింగ్స్ ఇస్తారని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. మీరు రద్దు కావడానికి కారణమేంటిది? కార్లున్నోళ్లకు, బండ్లున్నోళ్లకు, ఈ ఇండ్లున్నోళ్లకు, జాగాలున్నోళ్లకు పేరు వస్తుంది కాబట్టే మిగతా వాళ్ళ ప్రజలంతా లొల్లి పెడుతున్నారు. కాబట్టి మీరు ప్రకటించినటువంటి పేర్లు 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి ఒక రద్దయితా ఉన్నాయి తప్ప అలాంటి వ్యక్తికి ఇల్లు లేదు, జాగలేదు, ఏది లేదని చెప్పి చూపించి వాళ్ళ పేరు చూపించగలుగుతారు. పేదోని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పేదోడు ఎవడో చూపిస్తాం, మీరు ఇవ్వడానికి మీరు సిద్ధమా అని చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు అర్హులైన లబ్ధిదారులను 2 BHK గుర్తించడం కోసము లిస్టు పంపించారు. అది గౌరవ ఆర్డీఓ గారికి మేము పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ అయినాక ఆ రిపోర్టును మేము కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. లబ్ధిదారులను మళ్ళీ గౌరవ కలెక్టర్ గారే ప్రొసీడింగ్స్ జనరేట్ చేసి ఇచ్చేస్తారు. తాజా జాబితాలోనూ అర్హులకు ఇళ్లు దక్కుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.